చాలా మంది మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని డేస్ తర్వాత దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కొందరు స్టడీ పరంగా, కొందరు హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా ఎక్కడైతే టైమ్ స్పెండ్ చేయాలనుకుంటారో టైమ్ స్పెండ్ చేయలేక మధ్యలోనే వదిలేస్తారు. ఇలా జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే దాని యొక్క పర్పస్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోవడం. హాయ్ నమస్తే. ఐ యామ్ శ్రీనివాస్ గుద్దే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేశామంటే అది ఎండ్ వరకు ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా చేయాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి మనకు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామని చూసుకున్న దానికంటే ముందు మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సర్సైజ్ గురించి గోల్ పెట్టుకున్నారనుకుంటే, ఆ ఎక్సర్సైజ్ చేయడానికి గల ఆపుతున్న రీజన్స్ ఏంటి? అంటే మీరు ఎక్సర్సైజ్ చేయకపోవడం గల రీజన్ ఏంటంటే మీ థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో డైలీ వాటి రిజల్టే మీకు రావడం జరుగుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేయడానికి మనం తీసుకున్నాం కాబట్టి, మీరు ఎక్సర్సైజ్ చేయకపోవడం రీజన్ ఏంటంటే, చేద్దాంలే అనుకోవడం, కొన్ని విషయాలు పోస్ట్‌పోన్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. వాటన్నిటికి రీజన్ వచ్చేసి మనం గిన చూసుకున్నట్లయితే మన మైండ్‌లో ఆల్రెడీ ఆ ఒక హాబిట్ అనేది ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ నిద్ర లేకపోవడానికి రీజన్ ఏంటంటే నేను నైట్ లేట్‌గా పడుకున్నానని చెప్పి ఒక హాబిట్. అంటే దీనికి ఇది సొల్యూషన్. ఏదైతే ఒక ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌కి ఒక పర్టిక్యులర్ రీజన్ అనేది మీ దగ్గర రెడీ ఉంది. అలా రీజన్స్ ఉండడం ద్వారా మీరు వర్క్ చేయట్లేదు. ఆ రీజన్స్ అన్ని బ్రేక్ చేయడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్‌లో సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి ఇప్పుడు ఆ రీజన్‌ని మనం బ్రేక్ చేయబోతున్నాం. ఆ రీజన్ బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అది మీరు రియల్‌గా మీ దాని సొల్యూషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఒక యాక్షన్ పాయింట్ ఏందనేది తీసుకొని దానిలో ఫస్ట్ చిన్న స్టెప్స్‌గా వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపటి నుంచి నేను రన్నింగ్‌కెళ్తానని చెప్పి మీరు గోల్ పెట్టుకున్నారనుకున్నాం కదా! మనం దానికేందంటే రేపు రన్నింగ్‌కెళ్ళకపోయినా పర్లేదు. కనీసం మార్నింగ్ లేసి షూలేసుకొని బయటికెళ్ళన్నా రండి. ఇలా ఒక చిన్న టెక్నిక్. మీరు రన్నింగ్ చేయాల్సిన మీ మైండ్ సెట్ ఏంది? ఈరోజు రన్నింగ్ ఏం అవసరం లేదు. బయటికెళ్ళొద్దాం. అలా మీకు మైండ్ సెట్‌కి ఒక థాట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ డే మళ్ళీ అలానే ట్రై చేయండి. థర్డ్ డే, ఫోర్త్ డే తర్వాత అదొక హాబిట్‌గా మారడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా మీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇలా చేసినా కూడా బ్రేక్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే, మనం మన మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం. మనం 100% పర్ఫెక్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తాం. ఇది ఎప్పుడైతే 100% చేయాలని చెప్పి టైప్ చేస్తారో, మీరెప్పుడైతే ట్రై చేస్తారో అప్పుడేమవుతుందంటే అది అక్కడ వర్క్ కంప్లీట్ గాక మీ సబ్‌కాన్షియస్ మైండ్ అడిగే క్వెషన్‌కి ఆన్సర్ లేక మనం చాలా వరకు డిప్రెషన్‌కెళ్ళిపోవడం, మొత్తానికి దానికి దూరం అయిపోవడం జరుగుతుంది. మరి దాన్ని ఎలా మార్చుకోవాలని గనక చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే యాక్సెప్ట్ చేయాలి. మిస్టేక్స్ కామన్. మనం హ్యూమన్ బీయింగ్స్‌గా మనం ఏదైతే ఉంటామో 100% పర్ఫెక్ట్ ఎన్నటికి చేయలేము. 100% సాటిస్ఫాక్షన్‌గా ఏ రోజు వర్క్ కంప్లీట్ చేయలేము. అది చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. వాటిని మనం భూతద్దం పెట్టి చూడడం ద్వారా మళ్ళీ దాని దగ్గరికే వెళ్ళకుండా అయిపోతున్నాం. చాలా మంది ఇంగ్లీష్ విషయంలో అలానే భయపడతారు. మ్యాథ్స్ విషయంలో అలానే భయపడతారు. స్టేజ్ పైన అలానే భయపడతారు. ఎవరితోనా మాట్లాడాలంటే అలానే భయపడతారు. ఇవన్నిటి రీజన్ ఏంటంటే ఆ బిలీఫ్స్ అనేది మనం ఈ లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాం. మన వర్క్ అనేది ఈ లెవెల్‌లో ఉంది. ఈ 2 బ్యాలెన్స్ కావు. మనం చాలా సార్లు బాధపడతాం. ఓకే. సమ్‌టైమ్స్ మనం ఏ వర్క్ కంప్లీట్ చేయలేం. సమ్‌టైమ్స్ మనం ఎక్సర్సైజ్ చేయం. నో ప్రాబ్లమ్. సమ్‌టైమ్స్ మనం క్లాస్ అటెండ్ కాలేం. సమ్‌టైమ్స్ మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఓకే. వాటికి ఓకే. అది కంఫర్టబుల్ తీసుకోండి. రిసీవ్ చేసుకోండి. నో చెప్పడం కూడా రిసీవ్ చేసుకోండి. అలా రిసీవ్ చేసుకునే మూడ్ అలవాటు చేసుకోండి. స్టెప్ బై స్టెప్ దాన్ని చిన్న వర్డ్స్‌గా వివరిస్తూ దానికి ప్రతిరోజు మీరు చిన్న స్టెప్స్ యాక్షన్ పాయింట్ తీసుకున్నట్లయితే ఈజీగా మీరు అనుకున్న గోల్స్‌ని సాధించవచ్చు.